అలాగే మర్చిపోవడం అనేటటువంటిది ఒక అద్భుతమైన అదృష్టం అయితే అదే మర్చిపోవడం కూడా ఒక వ్యాధి. ఇంచేత కావలసిన వాడిని గుర్తుపెట్టుకోలేకపోవడం. అక్కర్లేని వాడిని ఎలాగైతే మర్చిపోగలగాలో కావలసిన వాడిని గుర్తుపెట్టుకోలేకపోవడం కూడా వ్యాధే. ఇంచేత ఏది గుర్తుపెట్టుకోవాలి? సత్పురుషుల యొక్క గొప్పతనం, మనం సత్సంగానికి వచ్చి నేర్చుకున్న విషయాలు, ముఖ్యంగా అన్నిటికన్నా దేహపరమైనటువంటి జ్ఞానం, దేహ జ్ఞానం అంటారు దీన్నే. అర్థమైందా? దేహానికి ఎప్పుడు కామితాలు కోరికలు పుడుతూనే ఉంటాయి. మనం ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాగే ఒకనొక సమయంలో మాంధాత అనేటటువంటి ఒక అద్భుతమైన ఋషి ఉన్నాడు. సామాన్యుడు కాదు. మాంధాత అంటే చాలా గొప్ప తపస్వి. ఆ మాంధాతకి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు ఏమిటంటే కనుక ఇందుమతి. మాంధాత భార్య పేరు ఇందుమతి. సరే, వీళ్ళిద్దరూ కూడా మహా ఋషులు, చక్కని పెద్ద పెద్ద ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు. మహాతపస్సంతా చేసుకుంటూ ఉండేటటువంటి వారు. అయితే ఈ ప్రాంతంలో వాళ్ళకి అమ్మాయిలు కలిగారు. చాలా అందమైనటువంటి సౌందర్యవంతులైన అమ్మాయిలు కలిగారు. ఒకళ్ళిద్దరూ కాదు, 4 అమ్మాయిలు కలిగారు. ఆ 4 అమ్మాయిల్ని అంగరంగ వైభవంగా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు. సరే, ఈలోపు అక్కడ సౌరభి అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కూడా ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేసి ఎన్నో విద్యలన్నీ పొందాడు. ఏ విద్యలంటే తను ఎలా కావాలని అలా మారగలడు, ఏది కావాలంటే అది సృష్టించగలడు. చాలా విశేషమైనటువంటి శక్తులన్నీ పొందాడు. సరే, ఇంత పొంది ఇంకా కొంతలో జ్ఞానం, కొంతలో ఇంకా దేహమందు మోక్షం వచ్చేస్తుంది ఆయనకి. తపస్సు చేసి చివరికి వచ్చాడు. కొంతకాలం తపస్సు చేస్తే ఇంకా మోక్షంలోకి వెళ్ళిపోతాడు. విష్ణు సాన్నిధ్యంలోకి, శివ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే ఒకసారి సరదాగాను సముద్ర తీరానికి వెళ్ళేట. సముద్ర దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే విచిత్రంగా కొన్ని డాల్ఫిన్స్ కనపడ్డాయి. మనకు తెలుసు కదా డాల్ఫిన్స్ అంటే, లేదా తిమ్మంగళాలకు దానికి సంబంధించినటువంటి డాల్ఫిన్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇలా ఎగురుతుంటాయి కదా పైకి. డాల్ఫిన్స్ ఎగురుతూ ఉంటాయి. ఎగురుతుంటే తల్లి ఎగురుతుంటే పిల్ల ఎగురుతుంది, పిల్ల ఎగురుతుంటే మళ్ళీ భర్త ఎగురుతున్నాడు, భర్త ఎగురుతుంటే మళ్ళీ పిల్ల ఎగురుతుంది. ఇలాగా ముచ్చటించుకుంటూ, ముద్దులు ఆడుకుంటూ, ఎగురుతూ చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉన్నారట. ఆహా, వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. అంటే సంతానం అంటూ ఉంటే, కుటుంబం అంటూ ఉంటే మనం కూడా వీళ్ళకలా సరదాగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండొచ్చు కదా. ఎంత బాగుంది ఇదంతా కూడా, చూడడానికి ఎంత కనువిప్పుగా ఉంది. నాకు సంతానం లేరే, నాకంటూ పెళ్ళి అవ్వలేదే, నాకంటూ భార్య లేదే, ఒక సరసం లేదు, ఓ సందర్భం లేదు, ఏమీ లేదు, ఓ పిల్లలంటే అచ్చట ముచ్చట లేదు. అంచేత నేను కూడా అయితే నిన్నాళ్ళు తపస్సు చేశాను, ఇంక చాలు, మళ్ళీ కావాలంటే తర్వాత చేద్దాం, అసలు ఈ సంసార సుఖాన్ని అనుభవిద్దాం. ఎంత శరీరం ఎత్తిన తర్వాత, ఎంత మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదోది అన్ని సుఖాలు అనుభవించి సంసారం అనుభవించకపోతే ఎందుకు దిక్కుమాల జీవితం?